Hi guys, good morning. Welcome back to my channel. Hi guys, good morning. Welcome back to my channel Suksha Vlogs and welcome back to one more video. ఈరోజు నేను పొద్దున్న నా వ్లాగ్ స్టార్ట్ చేసినాను. ఈరోజు అయితే మష్రూమ్ బిర్యానీ చేస్తామనేసి మష్రూమ్ నిన్ననే తెచ్చిపెట్టుకొని ఉంటుంది. ఇప్పుడు కార్తీక మాసం కదా, సో నాన్ వెజ్ అయితే చేసేలేదు ఇంట్లో. దానికనేసే ఇంకా పొద్దున్నే బాక్స్కి టిఫిన్కి మళ్ళీ పిల్లలకి లంచ్కి ఎంత అవుతుంది అనేటట్లా మష్రూమ్ బిర్యానీ చేస్తామనేసి తెప్పించి పెట్టినాను. చేయాలి ఇప్పుడు. అది ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది నేను చేసే ప్రాసెస్. మళ్ళీ వెరీ టేస్టీగా కూడా వస్తుంది. చాలా సింపుల్గా చేయొచ్చు. చూపిస్తాను. మీరు కూడా ఆ వేళ చేసి చూడండి. మేబీ మీకు కూడా ఇష్టం కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ ఇష్టమవుతుంది నిజంగానే. ఓకే, వ్లాగ్ అయితే నేను స్టార్ట్ చేస్తా. మళ్ళీ కొన్ని పనులు అయితే ఉండవు ఈరోజు. బ్లౌజు కొన్ని స్టిచ్చింగ్కి ఇచ్చేది కూడా ఉంది. చూద్దాం ఈరోజు అవుతుందా లేదా అని. నిన్న పోవాల్సిండే యాక్చువల్లీ నేను సాయంకాలము, కానీ నేను సాయంకాలం కూడా ఏమో కొన్ని రీజన్స్ వల్ల పోయే కాలేదు. వేరే పనులు ఉండే, సో అట్లా వేస్తే పోయే కాలే. ఈరోజు పోదాం అనుకొని ఉన్నాము, పోవల్ల. ఇంకా చూద్దాము. బ్లౌజ్ స్టిచ్చింగ్కి ఇచ్చేది కానీ మళ్ళీ ఇంట్లో కూడా కొన్ని వేరే పనులంతా ఉన్నాయి. కొన్ని నావి శారీ అంతా రేషం సీడ్లు అంతాను కొంచెం గాలికంతా వేయాల. అవి ఫోల్డ్ చేసి అట్లా పెట్టేసి ఉంటాం కదా, అవంతా కొంచెం ఈరోజు ఎండ అంతోటి లేదు, దానికనేసి గాలికి కొంచెం వేస్తాము అన్నట్ల. ఎండకైతే వేయకూడదు కదా. మీకేమన్నా రేషం సీడ్లు ఎట్లా స్టోర్ చేసి పెట్టుకోవాలన్న ఏమన్నా మీకు ఐడియా తెలిసింటే టిప్స్ నాకు కూడా చెప్పండి కామెంట్లో. నేను కూడా అట్లే ట్రై చేస్తాను. నాకు కొన్ని టిప్స్ అయితే తెలిసిండవి నేను నెక్స్ట్ వీడియోలో అయితే షేర్ చేసుకుంటా, తెలిసిండే ఎట్లా అవి. సరే, వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఇంకా ఎవరన్నా కొత్తగా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోక ఉండేవాళ్ళు. మళ్ళీ ఈ వీడియో ఇష్టమైతే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్తా. ఓకే, వీడియో అయితే స్టార్ట్ చేస్తాను. లెట్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఇంకా ఇక్కడ మష్రూమ్ బిర్యానీకి అనేసి కొంచెము పచ్చి కొబ్బరి కట్ చేసి పెట్టుకొని ఉండా, ఒక 2 తెల్లగడ్డలు ఇడిపించి పెట్టుకొని ఉన్నాను. మళ్ళీ కొంచెం శుంఠి, ఒక 3 పలావ్ ఆకులు తీసుకొని ఉన్నాను, కొంచెం చెక్క, మళ్ళీ ఒక 8 ఉంటాయి అనుకుంటా, ఒక 8, 9 లవంగాలు, మళ్ళీ ఒక 2 ఏలక్కలు, కొన్ని మిరియాలు, కొంచెము ఏమది మరాఠీ పువ్వు అంటారు కదా, పువ్వు, ఇది మొగ్గు, మళ్ళీ కొంచెము మెంతులు, మళ్ళీ కొంచెము కారంకి తగినంత పచ్చిమిరపకాయలు, కారం మనకి ఎన్ని కావాలని, ఒక లెమన్ కూడా తీసుకొని ఉన్నాను. లెమన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్తాను. మళ్ళీ వచ్చేసి ఒక 4 టమోటాలు, దీంట్లో ఇది కొంచెం బాగాలేదు కట్ చేసుకున్నలా. ఇంకా అదైతే ఒక 3 ఎర్రగడ్డలు తీసుకొని ఉన్నాను, కట్ చేసి నీళ్ళలోకి వేసుకొని ఉన్నాను. ఇట్లా నీళ్ళలోకి వేసుకునే దాన్ని ఇంకా దాంట్లో ఉండే కారం ఏమన్నా ఉంటే మనకి కండ్లో నీళ్ళు రాకున్నట్లు ఉంటుంది అనేసి కొంతమంది ఎవరో నేను యూట్యూబ్లో చూసింది, కట్ చేస్తూ ఉండరు. కన్నడ ఛానల్లో ఎవరిదోనా కట్ చేస్తూ ఉండరు. అకస్మాత్ ఇది ఎర్రగడ్డలు కట్ చేసేటప్పుడు కండ్లో నీళ్ళు వస్తాయి కదా, రాకుండా ఏం చేయాలి అంటూ ఉండ్రి. సో వాళ్ళు కూడా నా వ్యూవర్స్ అయ్యి ఉంటారు అనుకుంటా, ఐ థింక్. సో ఇదొక టిప్, తెలిసే ఉంటుంది అనుకుంటా అందరికీ నేను. ఓకే, ఇంకా మష్రూమ్ అయితే ఇక్కడ నీళ్ళలో నానేస్తున్నాను. కొంచెము బాగా నానుకొని చూస్తారా ఎంత గలీజ్ ఉంది, నల్లగా గలీజే. ఒకసారి కడిగి మళ్ళీ నానేసినాను, నీట్గా కడుక్కుంటా. ఇంకా పుదీనా కొంచెం పీక్కొని రావాల. మళ్ళీ దీని జతకి కొత్తిమీర కొంచెము యాడ్ చేసుకుంటాను. పుదీనా కొంచెం, కొత్తిమీర కొంచెం యాడ్ చేసుకుంటే ఇంకా ఆల్మోస్ట్ అంతా అయినట్లేనే. నేను ప్రాసెస్ చూపిస్తా. ఇంకా ఫస్ట్ నేను ఇక్కడ రైస్ చేసుకుంటా ఉన్నాను. ఆ రైస్కి వచ్చేసి నేను ఫస్ట్ బియ్యం కడుక్కొనేసి దానికి తగినంత వాటర్, నేను తగినంత వేసేలే, కావాల్సినంత వాటర్ అయితే వేసలేదు. మనము మామూలుగా రైస్ చేసుకోవాలంటే 1 గ్లాస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ ఇస్తాం కదా, అట్లా కాదు. ఇప్పుడు ఒక 5 గ్లాస్ బియ్యం వేసుకొని ఉంటే 5కి 10 గ్లాస్ వాటర్ అవుతుంది కదా, కానీ అంత వేసేలేదు. ఒక 8 గ్లాస్ వేస్తే చాలు అనుకుంటా. 8 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకుంటే చాలు. దాని జతకి కొంచెం పసుపు, మళ్ళీ ఒక ఉప్పు, మళ్ళీ కొంచెం చెక్క, ఒక 2 లవంగాలు, ఒక ఏలక్కాయ, మళ్ళీ వచ్చేసి పలావాకు, ఇంత వేసేసి ఒక్క విజల్ వేయించుకుంటే చాలు. ఒక్క విజల్ కూడా అవసరం అయ్యేలే, ఒక విజల్ వచ్చేటప్పుడు ఆఫ్ చేయొచ్చు, లేదంటే ఒక విజల్ వేయించుకుంటే చాలు. ఒక 80% కుక్ కావాలంతే రైస్. ఇది ఫస్ట్ రైస్ చేసుకొని పెట్టుకొని ఉన్నాను. ఇంక ఇటు సైడ్ అయితే నేను తిరుపతికి పెట్టుకుంటా ఉన్నాను, మష్రూమ్ తిరుపతికి.
ఇంకా ఇక్కడ మష్రూమ్ తిరగబతకు పెట్టుకొనేసి అది మనకు నూనె కొంచెం ఎక్కువగానే వేసుకున్నలా సాసులు వేసేసి కొంచెం చిటపట అన్నాక ఇంకా మనం అప్పుడే కట్ చేసి పెట్టుకొని ఉండేట్లా ఎరగడ్డలు వేసేసి కొంచెం బాగా ఫ్రై చేసుకున్నలా. నేను యాక్చువల్లీ అప్పుడే నిన్నే చెప్పుకుంటానే చేసింటిని వంట, అంటే ఇది బిర్యానీ. కాకపోతే చిమ్నీ ఆన్సేసినాను, నేను అది అంత ఐడియా చేసుకోనిలే, అది వాయిస్ ఎక్కువ ఒక అంత బాగా అయితే వాయిస్ రాలేదు. సో అట్లేసి మళ్ళీ వాయిస్ ఓవర్ ఇస్తూ ఉండేది. ఇంకా తిరగబతికి ఎరగడ్డలు వేసింది అయినాక కొంచెము స్పైసెస్ అంతా పలావాకు ఉండొచ్చు, కసూరి మేతి, లక్కి, కొంచెము చెక్క, లవంగము ఇవంతా కొంచెం తిరగబతిలోకి వేస్తా ఉన్నాను. ఫస్టే వేయాల్సిండే నూనెలోకి, కాకపోతే మర్చిపోయింది. అట్లా వేసి ఎరగడ్డలు వేసింది అయినాక వేస్తాను, పర్వాలేదు అవుడుని వేసుకోవచ్చు. ఇంకా అదైనాక అట్లే కట్ చేసి పెట్టుకొని ఉండే టమోటాలు కూడా వేసేసి అది కొంచెం ఫ్రై చేసుకొని దాంట్లోకి ఇంకా మనము మష్రూమ్లు అయితే మనకి ఎట్లా కావాలో కొంచెం పెద్దగా చిన్నగా కట్ చేసుకోవచ్చు. కట్ చేసి ఇడిసి ఇంకా దాంట్లోకి మష్రూమ్ వేసేసి ఉప్పు, పసుపు వేసి, ఉప్పు అయితే నేను చేతిలోనే వేసేది, రాళ్ళు ఉప్పు చేతిలో వేస్తాను, నాకు చేతిలో వేస్తానని వాళ్ళకి తెలిసేది. సో చేతిలో ఉప్పు అట్లా ఉప్పు వేసేసి ఇంకా నేను ఆవిడే మసాలా అంతా చూపించింది కదా ఏమేమి మిక్సీకి వేసుకుంటున్నాను, ఆ మసాలా అంతా మిక్సీకి వేసుకొనేసి దాన్ని కూడా మసాలా యాడ్ చేసి దానికి కొంచెము ఉత్తు మసాలా పొడి అంటే ధనియా పౌడర్ కూడాను ఒక స్పూన్ అంతా వేసినాను అంతే. నేనే వేసేసి కొంచెం బాగా మిక్స్ చేసి ప్లేట్ మూసేసి ఉడికిస్తా ఉన్నాను. అది అయినాక ఇంకా ఇక్కడ సౌతేకాయ కూడా ఉండే మా చెట్లలోనే గార్డెన్లో, అది ఇంకా ఇప్పుడు రైతా కావాలి కదా దానికనేసి అది కట్ చేసుకొస్తామనేసి వస్తే బయట గార్డెన్కి అట్లే చేతిలో ఇట్లా పిక్కుందామనేసి చూస్తే అది నిజంగా రాలేదు, గట్టిగా ఉండే. సరే అనేసి ఇంకా సిజర్ తీసుకొనేసి కట్ చేసుకొని అది తీసేసి ఒకటి మాత్రం పిక్కుంటున్నాను అంతే. నేను ఇంకా ఒకటి ఉండే చెట్లలో అదైతే అక్కడే ఇడిసేస్తే నేను ఇంకా మళ్ళీ ఎప్పుడన్నా తీసుకుంటే అవుతుంది, కట్ చేసుకుంటే అవుతుంది అనేసి అది అక్కడే ఇడిసేసి చెట్లలో చూపిస్తాను చూడండి. ఒకటి ఉంది, ఇంకా కొంచెం చిన్న ఉన్నాయి, కాకపోతే సద్యానికైతే రెండు ఉండే, దాంట్లో ఒకటి పిక్కొని ఉన్నాను. ఇంకా ఎరగడ్డలు అంతా కట్ చేసుకొని అది చేసుకుంటున్నారు రైతా. మళ్ళీ ఇంకా ఇక్కడ రైస్ చూడొచ్చు చాలా బాగా అయింది, ఒక 90% కుక్ అయి ఉంటుంది అనుకుంటా. 90% అయితే చాలు. ఇంకా దాన్ని కొంచెము విజల్ వస్తూనే దాన్ని క్యాప్ తీసేసి కుక్కర్ క్యాప్ కొంచెం ఆరేకిడిస్తే బాగుంటుంది రైస్, ఒకదానికి ఒకటి మెత్తుకొని వెళ్ళి అంటుకున్నట్లు ఉంటుంది. ఇంకా ఇక్కడ మష్రూమ్ చూస్తే బాగా ఉడికిండే, దాంట్లోకి ఒక లెమన్ కూడా వేసుకొనేసి ఇంకా ఒక గ్లాస్ అంతా పెరుగు కూడా, గట్టి పెరుగు కూడా యాడ్ చేసుకుంటా ఉన్నాను. పెరుగును లెమన్ వేసేదాన్ని ఇంకా దాంట్లో ఉప్పు కారము ఇవంతా ఈవెన్గా పడుతుంది. అకస్మాత్ ఏమన్నా కారం కొంచెం ఎక్కువ ఉన్నా కూడా సరిపోతుంది. ఇంక ఈ టైంలో కొంచెం టేస్ట్ చూసుకొని మనం ఇంకేమన్నా కావాలంటే యాడ్ చేసుకు, ఉప్పు కారం ఏమన్నా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇక్కడైతే కొంచెం గ్రేవీ కూడా తీసి పెట్టుకోవచ్చు ఈ టైంలో, అంటే ఇంకేం రైస్ వేసేక ముందు కొంచెం గ్రేవీ కూడా తీసి పెట్టుకుంటుని సుక్ష అడుగుతానే ఉండే అనేసి. ఇంకా అదైనాక ఇంకా రైస్ అయితే యాడ్ చేసుకొని బాగా నీట్గా మిక్స్ చేసుకొని, అంటే లేయర్ అది గ్రేవీ అంతా సైడ్కి తీసుకొనేసి లేయర్గాను వేసి దమ్ కట్టొచ్చు. ఒక లేయర్ రైస్, ఒక లేయర్ గ్రేవీ ఇట్లా వేసేసి దమ్ కట్టొచ్చు. కానీ నేను అంతా ఒకటి రైస్ వేసేసి మిక్స్ చేసేసి దమ్ కట్టేసి ఒక 5-10 మినిట్స్ లో ఫ్లేమ్లో దమ్ కట్టేస్తే నిజంగా చాలా టేస్టీగా అవుతుంది, చాలా బాగుంటుంది, బిర్న కూడా అవుతుంది. ఒకసారి ట్రై చేయండి అని చెప్తాను. ట్రై చేసి ఎట్లుండే అని కామెంట్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ఇంచేపు నా వీడియో చూసిన దానికి థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో ఇష్టమైంటే ఒక లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అని చెప్తా. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ బాయ్.